శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఈ సూక్తిని నిజం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది 13 ఏళ్ల అమ్మాయి. విలక్షణ పుస్తక రచనతో అబ్బురపరుస్తోంది. తల్లి స్ఫూర్తి తన ప్రతిభతో ఔరా అనిపించుకుంటోంది. ఎవరా అమ్మాయి, ఏంటా కదా? లెట్స్ వాచ్ దిస్. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు శ్రేష్ఠ కోదాటి. ఈమె చిన్నప్పటి నుంచి చదువులో తెలివైనది. 13 ఏళ్ల వయసులోనే యూనివర్స్ టైటిల్ తో ఎక్స్ప్లోరింగ్ యువర్ ఇన్నర్ వరల్డ్ ఫర్ ఔటర్ చేంజ్ అనే క్యాప్షన్ తో ఆమె రాసిన బుక్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. శ్రేష్ఠ కోదాటి ఖతార్ దేశ రాజధాని దోహా నివాసి. ఆమె మూలాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు అంజనీ పోచంపల్లి, రాజేంద్రరావు కోదాటి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వారే. ఆ తరువాత ఖతారు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రేష్ఠ 9వ తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన శ్రేష్ఠ ప్రతిభకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ యంగెస్ట్ సెల్ఫ్ హెల్ప్ ఆథర్ గా గుర్తించింది. ప్రస్తుతం తన తల్లి అంజనితో కలిసి భారత పర్యటనలో ఉన్న శ్రేష్ఠ తాను రాసిన యూనివర్స్ పుస్తకాన్ని ఎంపీలు విజయేంద్ర ప్రసాద్, సుధామూర్తికి అందించారు. తన తల్లే మొట్టమొదటి స్ఫూర్తి అని, సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కోసమే పుస్తకాన్ని రచించానని శ్రేష్ఠ చెబుతోంది. ఈ బుక్ దేని గురించి అంటే హౌ టు ఇంపాక్ట్ అదర్స్, వేరే వాళ్ళని సొసైటీలో ఎలా మనం హెల్ప్ చేయొచ్చు, ఎలా సొసైటీలో మనం నిజంగా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. కానీ ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ సెల్ఫ్ని చేంజ్ చేయాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ టు ఇంపాక్ట్ అదర్ పీపుల్. అది ఎలా చేయాలంటే యూ నీడ్ టు గెట్ టు నో హూ యూ ఆర్. నువ్వు ఎవరో తెలుసుకోవాలి లోపల నుంచి. టు మేక్ అన్ ఇంపాక్ట్ అవుట్ సైడ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. పుస్తకాన్ని అందుకున్న విజయేంద్ర ప్రసాద్ అందులో ఆ చిన్నారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నాకు ఇంగ్లీష్ నేర్పమ్మా. భాష అద్భుతం అద్భుతం. దీంట్లో 10% రాయగలిగితే చాలా అదృష్టవంతులు అనుకుంటాను. రాయలేకపోతున్నాను. నేర్పుతావు కదా. థ్యాంక్ యూ. శ్రేష్ఠ రచనలోనే కాదు, ఆటలు, జిమ్నాస్టిక్స్, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు, బహుభాషా ప్రావీణ్యంతో అదరగొడుతోంది. టీనేజ్ లోనే అద్భుతమైన ప్రతిభతో భారతదేశ ఖ్యాతిని విదేశాల్లో చాటుతున్న శ్రేష్ఠ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.